హాయ్ అండి. ఈరోజు పప్పులో ఒకటి యాడ్ చేయడం ద్వారా బెస్ట్ టేస్ట్ వస్తుందండి. ఇది చాలామందికి తెలియకుండానే ఉండొచ్చు. ఇప్పుడైతే చూడండి, ముందుగా టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కుక్కర్‌లో. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకోండి. ఒక అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేయండి. ఉప్పు, కారాలు అనేది చాలా చాలా తక్కువ వేసుకోండి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి 5 విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోండి. తర్వాత చక్కగా మెదుపుకోండి. ఈ పండు మిరపకాయల పచ్చడిని అయితే ఈ పప్పులో యాడ్ చేస్తున్నానండి. ఒక 2, 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. మీ ఫేవరెట్ అయిపోతుంది. భలే రుచిగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత మనం దీన్ని పోపు వేసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు అయితే వేసి అది 1 నిమిషం వేగిన తర్వాత అందులో మనం ఒక ఉల్లిగడ్డని నిలువుగా కోసుకొని వేసుకోవాలండి. ఇది కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పోపు అనేది ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం పండు మిరపకాయల పప్పునైతే యాడ్ చేయాలి ఇందులోకి. ఇదంతా బాగా పోపుకి పట్టేటట్టు 1 నిమిషం కలుపుకుంటే మన పప్పు అనేది రెడీ అవుతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి,